ప్రతి ఒక్కరూ సమిష్టి కృషి చేయాలనేది స్వాతంత్ర దీక్ష స్ఫూర్తితోనే అది సాధ్యమని ఏలూరు ఎమ్మెల్యే బడెటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు అశోక్ నగర్ లోని అశోక స్తంభం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అశోక్ నగర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడెటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎన్సీసీ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే విద్యలో రాణిస్తున్న ఒక విద్యార్థికి సొసైటీ తరఫున ల్యాప్టాప్ అందించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఏదైతే మన స్వాతంత్రం సిద్ధించి వాళ్ళకి 78 సంవత్సరాలు అయిందో ఎంతో మంది నాయకులు ప్రాణత్యాగాలు అర్పించారు. ఎంతోమంది లాఠీ దెబ్బలు కోర్చి మనకి ఈ రోజున స్వతంత్రం సాధించిన తర్వాత మరి 78 ఏళ్ళుగా మనం ఆ స్వతంత్ర ఫలాలను అందరం కూడా అనుభవిస్తున్నాం. ఆ దేశభక్తి భావం ప్రజలందరిలో కూడా నింపాలని ఒక స్ఫూర్తితో ఈ సంవత్సరం మరి ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేయాలి అనే ఒక నినాదంతో ప్రతి ఒక్కరిని స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా ఈ రోజున ఘనంగా జరుగుతుంది. మరి ఏలూరు నియోజకవర్గంలో ప్రతి చోటన కూడా వాడవాడలో కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా జెండా వందనాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిలో కూడా స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమంలో కూడా నేను పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా సేవాగుణం అలవర్చపరచాలి. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఏ విధంగా అయితే మనమందరం కూడా దేశం కోసం పాటుపడుతున్నామో ప్రజలందరూ కూడా రేపు అందరూ కూడా భవిష్యత్తుకి మరి అందరికీ కూడా తెలియాలి. స్వతంత్రంలో ఏదైతే ఉన్నాయో రేపు భావి తరాలకు కూడా ఈ త్యాగ ఫలితాలు కానీ స్వతంత్రం యొక్క విలువ కానీ తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజున స్ఫూర్తి నింపుతాం. ప్రతి ఒక్కరు కూడా ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సేవాగుణాన్ని అలవర్చుకోవాలనే ఉద్దేశంతో స్ఫూర్తితో ఈ రోజున కూడా ఎవరైతే ఎడ్యుకేషన్లో మంచి సాధించారో వాళ్ళకి ఒక ల్యాప్టాప్ని ఇక్కడ బహుకరించడం జరిగింది. మరి ఎప్పుడు కూడా ఈ అశోక్ నగర్లో అనేది అశోక్ నగర్ వెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ మరి జెండా వందనం చేసి వాళ్ళు అశోక్ నగర్ ప్రజలందరూ కూడా దేశ స్ఫూర్తిని ఈ రోజున చాటారు. ముందుగా వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది.